గీడ హరీష్ రావు ఏం చేసిండు ఇగో చూడు పాపం ఏం చేసిండు ఈయన నిరుద్యోగుల పక్షానికి ఈ వార్తలు కనబడతలేవా మీకు వద్దు వద్దు ఆడ ఊకొని ఇట్లా ఊకొని ఏ చిల్లర చేష్టలు ఆరు నుండి వస్తారా తెలంగాణ బిడ్డలం మేము మా రాష్ట్రం కోసం ఎంత దూరమైనా వెళ్తాం ప్రాణమేమున్నది భయ్ అది పోతుంది అది ఎప్పుడైనా నేను చెప్తున్న సావు ఎప్పుడైనా వస్తుంది ఏ క్షణమైనా రావచ్చు దాని గురించి భయంలే కానీ మా తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్షణ మా కవచం వీళ్ళ రక్షణ కవచం లెక్క కాపాడుకుంటాం ప్రతి ఇంటికి ప్రతి ఊళ్ళో హనుమంతుడు ఎట్లుంటాడో ఈ తెలంగాణ రాష్ట్ర రక్షణ కోసం ప్రతి ఇంట్లో ఒక హనుమంతుడు ఉంటాడు యువత మొత్తం నేను చెప్తున్నా కదా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ఉంటారు మీరు కేటీఆర్కి ఇప్పుడు తమ్లేని వరకే పెట్టిరు కదా ఇంకా గిట్లనే ఎవడన్నా రొచ్చుబొచ్చు చేసిర్రు అనుకో వానికి ఉంటే తీన్మార ఆడిస్తాం మేము తీన్మార్ డ్యాన్స్ ఉంటుంది నేను చెప్తున్నా కదా ఇవన్నీ కనబడతలేవానే ఈ సమస్యల మీద పనిచేయి నీ దగ్గరికి వచ్చి ఇట్లా సెల్యూట్ బాగా చేస్తున్నారు మీరు శబాష్ అని నేనే అంట ఇన్ని సమస్యలు వదిలేశాట అడ్డగోలు ఇంత గలీజ్గా నేను నిజంగా ఇంతగానం మాట్లాడడానికి కారణం ఏంటంటే అది చూసిన తర్వాత నాకే రక్తం ఉడికింది ఈడ ఈ ఛానల్ నది వైఆర్ టీవీ ఇక చూడు ఏమన్నా ఉన్నాయా చూడు ఎంత మంచిగా పెడతాం మేము ఓన్లీ రాజకీయం లైవే తర్వాత అందరితో మాట్లాడతాం మళ్ళీ మేము దాన్ని ఆగం చేసి ఏముంటుంది ఈడ నేను మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ చెప్తున్నా ఈ వైఆర్ టీవీ వేదికగా చెప్తున్నా ప్రతి ఒక్కరూ కూడా మరో తెలంగాణ ఉద్యమానికి మీరు శ్రీకారం కావాల్సింది మరో ఉద్యమం ఈ తెలంగాణ రాష్ట్రంలో అవసరం ఎట్లా అవసరం అన్న అంటారు చెప్తా మరో తెలంగాణ ఉద్యమం ఎక్కడి నుండి వచ్చింది నువ్వేంది కొత్త కథ చెప్తున్నావు మళ్ళీ ఏమైంది అని అంటారు కదా మరో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి కథలే నడుస్తాయి తెలంగాణ రాష్ట్రం దేనికోసం పోరాటం జరిగింది నీళ్లు దాంతోపాటు దేనికోసం నిధులు నియామకాలు ఓకే ఈ మూడింటి కోసమే కదా నీళ్లు నిధులు నియామకాలు నీళ్ళన్నీ బనకచెర్ల ప్రాజెక్టుతోని మన నీళ్ళన్నీ ఎత్తుకపోతున్నారు నిధులన్నీ పూర్తి స్థాయిలో ఆంధ్రాకు సంబంధించిన పెత్తందారి వ్యవస్థ చేతులకు వెళ్ళినాయి నియామకాలు లేక రోడ్డు మీద ఎట్లుంటున్నారో కూడా మనం చూస్తున్నాం తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఈ ప్రాంత ప్రజలందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలకు కూడా మనం మొత్తం చూస్తున్నాం కదా నీళ్లు నిధులు నియామకాల కోసం మళ్ళొక్కసారి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా పోరాటం చేయడానికి పోరాటంలో భాగస్వామ్యం కావాలని నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఊరూరు తిరిగి నేను వస్తున్నా త్వరలోనే మొత్తం ప్రతి గ్రామం ప్రతి ఇల్లు ప్రతి గడప తిరుగుడే నా తెలంగాణ రాష్ట్రంలో